హలో గైస్, ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లీస్ట్ ఒకసారైనా మన దేశం దాటి వేరే దేశం వెళ్ళి అక్కడ ప్లేసెస్ తిరగాలని అనుకుంటూ ఉంటారు. కానీ మనకు బడ్జెట్ అడ్డం వచ్చి ఆగిపోతూ ఉంటాం. అందులో నేను కూడా ఒకనే. సో ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసమే. తక్కువ బడ్జెట్తో మనం ఈజీగా ట్రావెల్ చేయగల కంట్రీస్ కొన్ని ఉన్నాయి. అందులో నేపాల్ ఫస్ట్ది. నేపాల్ వెళ్ళాలంటే మన ఇండియాలో నుంచి చాలా ప్లేసెస్ నుంచి వెళ్ళవచ్చు. ఒకటి ఢిల్లీ నుంచి వెళ్ళవచ్చు, లేదా బీహార్లో నుంచి 2-3 ప్లేసెస్ నుంచి వెళ్ళవచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్లోని న్యూ జల్పైగురి అని ఉంటుంది, విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు గో టు నేపాల్. సో నేపాల్ వెళ్ళాలంటే ఎన్జేపీ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తే చాలా బెటర్. సో నేనైతే న్యూ జల్పైగురి నుంచి వెళ్ళాను. సో కంప్లీట్ వీడియో మీకు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, లింక్ బయోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు నేపాల్ కరెన్సీ గురించి తెలుసుకుందాం. నేపాల్ కరెన్సీకి మన ఇండియన్ కరెన్సీకి 1.6 టైమ్స్ ఎక్కువ. సో మన ఇండియన్ రూపీస్లో 15,000 తీసుకెళ్తే 24,000 అవుతుంది. సో చాలా ఎక్కువ డబ్బులు మనం ఈజీగా బడ్జెట్లో అయితే తిరిగేవచ్చు. పోఖ్రా అని ఉంటుంది, మన కేరళ ఎలాగో పోఖ్రా అలాగా వాళ్ళకి, అంటే టూరిస్ట్ క్యాపిటల్ లెక్క. సో పోఖ్రా అనేది చాలా బాగుంటుంది. ఈ టైంలో వెళ్తే ఫుల్ స్నోఫాల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పశుపతినాథ్ టెంపుల్, దర్బార్ స్క్వేర్, చంద్రగిరి హిల్స్ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. సో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలు 10లోని 8 శిఖరాలు మన నేపాల్లోనే ఉన్నాయి. చంద్రగిరి హిల్స్కి వెళ్తే ఈ 8 శిఖరాలని మనం చూడవచ్చు. అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ని కూడా మనం ఇక్కడ చంద్రగిరి హిల్స్లో చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కుదిరితే వెళ్ళొచ్చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.